ఇస్రోకి సంబంధించినటువంటి స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క టెక్నాలజీని బేసిక్గా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఈ స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్కి సంబంధించినటువంటి విడిభాగాలు కానీ ఆ స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్ యొక్క బిల్డింగ్ సంబంధించిన కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటిని తయారు చేసేటువంటి టెక్నాలజీ ఇస్రో నుంచి పొందడం జరిగింది. దీని ద్వారా ఏమవుతుందంటే ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ వాళ్ళు ఆ విడిభాగాలను కానీ మొత్తం అలైన్మెంట్కి సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఆ రాకెట్ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా తయారు చేసే కెపాసిటీ ఇప్పుడు హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్కి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ అగ్రిమెంట్లో ప్రధానంగా అంటే ఈ టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో భాగంగా కీ అచీవ్మెంట్ ఏంటంటే ఇస్రోకి సంబంధించి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి సంబంధించినటువంటి 100th అగ్రిమెంట్ అన్నమాట. టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో ఇది 100th అగ్రిమెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అన్నమాట. ఓకే, 100th టెక్నాలజీ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ విత్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఫర్ స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్. ఓకే, సో దీంట్లో ప్రధానంగా కీ రోల్ చేసింది ఎవరు అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్, అదేవిధంగా ఇన్స్పేస్ ఏవైతే ఉన్నాయో ఇస్రోకి సంబంధించినటువంటి స్పెషల్ ఆర్గాన్స్ ఫర్ ది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇవి బేసిక్గా స్టార్టప్స్ని ఏదైతే టెక్నాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ స్టార్టప్స్ ఎస్పెషల్లీ స్పేస్ రిలేటెడ్ స్టార్టప్స్ ఉన్నాయో వాటికి బూస్ట్ చేయడం కోసం అని చెప్పేసి న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వచ్చేసి ప్రధానంగా ఇస్రో యొక్క కమర్షియల్ ఆర్గాన్ అనమాట. అదేవిధంగా ఇన్స్పేస్ వచ్చేసి స్టార్టప్ బూస్టర్ కోసం లాంచ్ చేసింది. సో ఈ రెండు ఆర్గనైజేషన్స్ ఇప్పుడు టెక్నాలజీ ట్రాన్స్ఫర్లో కూడా బేసిక్గా ఈ అగ్రిమెంట్కి చాలా హెల్ప్ చేయడం జరిగింది. సో దీనివల్ల ఏంటి సెల్ఫ్ రిలయంట్ స్పేస్ ఎకోసిస్టమ్ని బిల్డ్ చేయగలుగుతాయి. ఓకే, డ్యూరేషన్ అనేది 24 months ట్రైనింగ్ అండ్ సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అంటే 2 years. తర్వాత కమర్షియల్ పర్పసెస్లో అదేవిధంగా టెంక్ ఇంటిగ్రేషన్ ఫ్లైట్ ప్రిపేర్నెస్లో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. సో అవుట్కమ్ ఏంది 2 SSLV మిషన్స్ అండర్ ఇస్రో గైడెన్స్ హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ మూవ్స్ టు ఇండిపెండెన్స్ ప్రొడక్షన్. సో బేసిక్గా ఈ 24 monthsలో ట్రైనింగ్ ఇవన్నీ చేసిన తర్వాత 2 SSLV వెహికల్స్ని డెవలప్ చేయడం జరుగుతుంది. తర్వాత పూర్తిగా హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడే దీన్ని టేక్ ఓవర్ చేయనుంది. అంటే బేసిక్గా ఈ స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని బిల్డ్ చేసి ఇస్రోకి అప్పచెప్పడం జరుగుతుంది అనమాట. సో పేలోడ్ ఏంది స్మార్ట్ శాటిలైట్ గురించి కనుక చూసుకున్నట్లయితే లెస్ దెన్ 500 kgs ఉన్నటువంటి శాటిలైట్స్ని 400 kilometer ఆల్టిట్యూడ్ ఏదైతే మనకి లో ఎర్త్ ఆర్బిట్ ఉంటుందో ఆ లో ఎర్త్ ఆర్బిట్లో ఉంచడం కోసం అని చెప్పేసి రికరింగ్గా దీన్ని పెంచడం కోసం అని చెప్పేసి డిజైన్ చేయడం జరిగింది. సో మేజర్గా లో కాస్ట్ అదేవిధంగా క్విక్ టర్న్ అరౌండ్ ఫ్లెక్సిబుల్ డిప్లాయ్మెంట్ కోసం అని చెప్పేసి స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్ని డిజైన్ చేయడం జరిగింది. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇస్రో టెక్నాలజీ ట్రాన్స్ఫర్ టు ది హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ అబౌట్ ది స్మార్ట్ శాటిలైట్ లాంచ్ వెహికల్స్. ఓకే.